సిరులు చిందించే శ్రావణలక్ష్మికి స్వాగతం పలుకుతూ ప్రజ్ఞాన్ టీవీ ప్రేక్షకులందరికీ లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు. కాలచక్ర భ్రమణంలో రోజులు పరిగెత్తుతూ ఉన్నప్పటికీ మనకి వచ్చేటువంటి విధి విధాన రీత్యా కాలచక్ర రీత్యా కూడాను ఈ నెల ఏ విధంగా ఉంటుంది నా జీవితం నా రాశి బట్టి అని ప్రతి వాళ్ళు కూడాను చాలా ఉత్సుకతో ఉంటే పరిస్థితులు అత్యధికంగా కనిపిస్తున్నాయి. దీన్ని ఆధారంగా చేసుకొని ప్రతి ఒక్కరికి కూడాను ఈ ఆగస్టు నెల లక్ష్మీప్రదమైనది అయినప్పటికీ ఏ రాశి వారికి ఎటువంటి సత్ఫలితాలు ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు కైకుంటే సఫలీకృత లక్షణంతో ముందడుగు వేయడానికి ఆస్కారం ఉంటుంది, శాంతియుతమైనటువంటి జీవనాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేటువంటి విధి విధానమే ఈ యొక్క నెలవారీ రాశి ఫలితాల యొక్క ప్రభావం. మొట్టమొదటి రాశి మేషరాశి. ఆగస్టు నెలలో మేషరాశి వారు ఏదైనా నిర్ణయాలు గైకునేటప్పుడు ఆచితూచి అడుగు ముందుకు వేయాలి. అంటే ఆర్థిక పరమైనటువంటి చిక్కులు కలగకుండా ముందడుగు వేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ సమస్యలు వచ్చినప్పుడు తనకు తానుగా పరిష్కరించుకోవాలి తప్ప ఇతరులను సలహాలు గనక అడిగినట్లయితే వాళ్లకు తోచిన చందంగా మీకు సలహా ఇవ్వటం జరుగుతుంది. ఆ సలహాలు మీకు అంతగా రుచించకపోవచ్చు. అందుచేత ఎవరి జీవితం వారిదే, ఎవరి మనుగడ వారిదే. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అనేటువంటి సూత్ర ప్రాతిపదికను ఆధారంగా చేసుకొని ఈ రాశివారు ఈ నెలంతా కూడాను చాలా జాగరూకతమైనటువంటి ప్రభావాలు చేయాలి. ఎందుకంటే నూతన ప్రయత్నాలలో అవరోధాలు ఏర్పడటానికి ఆస్కారాలు ఉన్నాయి. ఈ నూతన ప్రయత్నాలు అవరోధాలు కలగకుండా కాపాడే శక్తి తత్వం ఎవరికి ఉంది? స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయిన గణేశునికి ఉంది. కాబట్టి గణేశునికి సంబంధించినటువంటి మంత్రరాజాన్ని చదువుకోవాలి. ఏమిటి ఆ మంత్రరాజం అంటే వక్రతుండాయ హుం. ఈ మంత్రాన్ని చదువుకొని గనక ప్రారంభించినట్లయితే అవరోధాల నుంచి బయలుపడటానికి ఆస్కారం చాలా చక్కగా ఉంటుంది. ఆర్థికంగా కూడాను అనుకూలతలు ఉన్నప్పటికీ కూడాను తగిన వ్యయ ప్రయాసలు చేయవలసి ఉంటుంది. ఆర్థిక అనుకూలత విషయంలో కూడాను చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక చిన్న విషయం తెలుసుకోవాలని బయలుదేరితే అనేక రకాలైనటువంటి వ్యయ ప్రయాసలకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఈ వ్యయ ప్రయాసలకు గురి కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడాను తమ జేబులో చిన్ని ఉల్లిపాయ అనేటువంటిది గార్లిక్ ఉంచుకొని కనుక బయలుదేరినట్లయితే వ్యయ ప్రయాసలు లేకుండా ముందడుగు వేయటానికి ఆస్కారం ఉంటుంది. వెల్లుల్లిపాయ అంటారు చిన్నుల్లిపాయని, అది కనుక పెట్టుకొని బయలుదేరితే పని అయిపోతుంది. అంతేకాకుండా మీ సంతానపూర్వకంగా కూడాను చిక్కులు సంప్రాప్తించడానికి ఆస్కారం ఉంది ఈ నెల. అందుచేత చిక్కులు కలగకుండా సంతానం హాయిగా ఉండటానికి మీరు కొలవవలసినటువంటి దేవుడు ఎవరు అంటే కలియుగ వాసుడైన వెంకటేశ్వర స్వామి. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అని కదా. అందుచేత మీ పిల్లవాడికి ఒంట్లో కొద్దిగా చికాకులు వచ్చినాయి అనుకోండి, వెంటనే వెంకటేశ్వర స్వామిని కోరుకోవాలి. ఆయన వెంటనే అనుగ్రహాన్ని ఇస్తాడన్నమాట. అలాగే ఈ కాలం ఎటువంటిదంటే కాస్త వర్షాలు పడి ఆహార పదార్థాల్లో కూడాను తేడాలు సంభవించి చిన్న చిన్న చెల్దీ లాంటివి రావడానికి ఆస్కారం ఉంది. అంటే చర్మ సంబంధమైన రుగ్మతలు రావడానికి ఆస్కారం ఉంది. ఆ రుగ్మతలు రాకుండా ఎవరిని కొలవాలండి అంటే తప్పనిసరిగా
మనకి గ్రామ దేవతల్ని కొలవాలి ఈ రాశివారు. గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి కొద్దిగా సాంబ్రాణి వేసి అలా ధూపం చూపించమ్మా, నా పిల్లలు, నా మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా ఆరోగ్యప్రదంగా జీవితాన్ని గడిపేటట్టుగా అనుగ్రహించు తల్లి అని చెప్పేసి సర్ది ఆ తల్లికి శుక్రవారం నాడు కనుక పెట్టినట్లయితే సంతానపరంగా ఆరోగ్యపరమైనటువంటి చిక్కుల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఎందుకు చెప్పామంటే ఈ మాసంలో అమ్మవారు నా సంగతి ఏమిటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ప్రతి వాళ్ళని. అందుకని అన్నమాట. దాని రీత్యా తప్పనిసరిగా ఈ యొక్క ఆగస్టు నెలలో గ్రామ దేవతలను ఆరాధన చేయటం కూడాను మనం పాటించాలన్నమాట. వ్యవహారాల యందు స్తంభన రాకుండా, అంతేకాకుండా అధికారులు కూడాను మీ పట్ల ద్వంద్వ వైఖరి అనేటువంటిది ప్రస్ఫుటం చేయకుండా జాగ్రత్త పడాలి. మిత్ర సహాయంతో కొంత సంతృప్తిని చేకూర్చుకోవడానికి ఆస్కారం ఉంది ఈ మేషరాశి వారు. మేషరాశి వారు ఎక్కడికి బయలుదేరి వెళ్ళేటప్పుడైనా సరే వక్రతుండాయ హుమ్ము అని చెప్పేసి మంత్రాన్ని చదువుకొని బయలుదేరండి. వీళ్ళు ఎక్కువగా తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి. కలిసి వచ్చేటువంటి సంఖ్య మాత్రం వీళ్ళకి 3గా చెప్పాల్సి ఉంటుంది. ఇవన్నీ పాటిస్తే ఈ నెలంతా మేషరాశి వారికి శుభకరం. ఆగస్టు నెలలో వృషభ రాశి యొక్క ఫలితాలు కనుక గమనించినట్లయితే కుటుంబంలో వివాదాలు అనేటువంటివి అప్పుడప్పుడు కూడాను ఇబ్బందిని కలగజేయటానికి ఆస్కారం ఉంది. కుటుంబ కలహాలు లేకుండా ఉండాలంటే ఇంటి ముంగిట ఆ కుటుంబ యజమాని 1/2 కేజీ బెల్లాన్ని గనక పాతిపెట్టినట్లయితే అందరూ సఖ్యతగా ఉంటారు. ఈ బెల్లం వైద్యం చాలా గొప్పది, చిట్కా అన్నమాట. కావాలంటే చేసి చూడండి. ప్రతి వాళ్ళకి ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు పడకపోతే వాళ్ళ పేరు చెప్పి కనుక ఇంటి ముంగిట ఆ గేటుకి ఎడం వైపున కనుక తవ్వి ఒక 1/2 కేజీ బెల్లం కనుక పెట్టినట్లయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడాను సఖ్యతా స్వరూపాలుగా తమ జీవితాన్ని కొనసాగిస్తారు. కుటుంబంలో ఎటువంటి వివాదాలకి ఆస్కారం ఉండకుండా అందరూ బీ పేషెంట్, థింక్ బిఫోర్ డూ ఏ థింగ్ అనేటువంటి సూత్రాన్ని పాటిస్తారన్నమాట. ఓర్పు వహిద్దాం అని చెప్పేసి అనుకుంటారన్నమాట. అంతేకాకుండా అధికార సహాయం కూడా బాగా జరుగుతుంది ఈ రాశి వారికి. అధికారుల యొక్క సహాయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే తాము ఊహించినంత ఎత్తుకి ఎదగడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అలాగే బంధుమిత్రుల యొక్క అనుకూలతలు కార్యసాధనకు మార్గాన్ని చూపిస్తాయి. ఎవరికైనా ఫోన్ చేసి, హలో పరమాత్మ, నేను వస్తున్నాను రా, హైదరాబాద్ నుంచి అమరావతి వస్తున్నాను, సరే అమరావతి నుంచి విజయవాడ వచ్చేస్తాను, విజయవాడ వచ్చిన తర్వాత అక్కడైతే భూములు కాస్త ఎట్లా ఉన్నాయి రేటు కనుక్కో, ఎందుకైనా మంచిది, కార్యసాధన చేయాలని బయలుదేరుతున్నాను, మనందరికీ కూడా అక్కడ అంటూ ఒక ఇల్లుంటే మంచిది కదా, మరి ఏమంటావు అని చెప్పేసి ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళు కూడా మీకు అనుకూలంగా స్పందించడానికి ఆస్కారం ఉంది. బంధుమిత్రులకు అవగాహనా తత్వంలో కార్యసాధనకు సహకరించటం అన్నమాట. ఇప్పుడంతా అమరావతి పెద్ద క్రేజ్ కదండి. అమరావతి అనగానే అమరావతి వెళ్తున్నారా అని చెప్పేసి అదనమాట. శక్తికి మించినటువంటి పనుల జోలికి పోయి భంగపడవద్దు ఈ రాశివారు ఈ నెల. శక్తికి మించిన పనులు, 1 ఎకరం పొలం 6 కోట్లు చెప్పగానే ఏమైనా పర్వాలేదు కొనేస్తానని చెప్పేసి తొందరపాటు పనికిరాదు. నీ దగ్గర ఉన్నాయా లేవా, అడ్వాన్స్ ఇచ్చేద్దాం, తర్వాత మనం కూడా అమ్ముకుందాం ఇంకోటికి అనే పిచ్చి ఆలోచనలు చేయకూడదు. ఇవాళ 6 కోట్లకి వాడికి అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ కట్టలేక ఇబ్బంది పడి మళ్ళీ నీకు అమ్ముకోలేక చాలా నానా అగచాట్లు పట్టడం అనేది చాలా విపత్కరమైన పరిస్థితులు సృష్టిస్తాయి. అటు అభివృద్ధి కూడా ఆగిపోతుంది. ఇట్లాంటి వాళ్ళు ఎక్కువైపోతే ఇంకా అమరావతి అభివృద్ధి ఎట్లా అవుతుంది? అట్లా అత్యాశ పనికిరాదు. పొలం రేటు ఎంతవరకు ఉందో అంతవరకే చూసుకొని కొనుక్కోవటం, అమ్మయ్య కొనుక్కున్నామని తృప్తి పడాలి. ఇలాంటి వ్యవహారాలు చాలా అవసరం ఈ రాశి వారికి. ఆగస్టు నెలలో ఏదైనా సరే
ఆచితూచి అడుగు వేయండి. శక్తికి మించినటువంటి పనుల జోలికి మాత్రం పోవద్దని చెప్పేసి మనము చేస్తున్నాను. ఈ రాశి వాళ్ళు ఈ నెలంతా కూడాను ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని సందర్శించడం చాలా మంచిది. అంతేకాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం కనకధరాస్తవం 3 సార్లు రోజు చదివితే చాలా మంచిది. శ్రీం హ్రీం నమః అనే మూల మంత్రాన్ని మాత్రం తప్పనిసరిగా పఠించవలసి ఉంటుంది సుమా. వీరు ధరించవలసినటువంటి దుస్తుల్లో ఎక్కువగా ఆకుపచ్చ చాలా విశేషకరమైన ప్రభావం, పసుపు పచ్చ కూడాను విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. వీరు మారేడు చెట్టు చుట్టూతా ప్రదక్షిణం చేయటం ఈ మాసం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. తరువాత రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఆగస్టు నెల ఫలితాలు ఎలా ఉంటాయో మనం పరిశీలన చేసినట్లయితే క్రమేపీ స్వయం సమృద్ధి పరిస్థితులు నెలకొంటాయి. క్రమక్రమంగా అభివృద్ధికి నాంది వాక్యం పలుకుతారు ఈ రాశివారు. ఆర్థిక స్వావలంబన జరుగుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం చాలా చక్కగా ఉంటుంది. బంధుమిత్రులతో సంఘీభావం ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంది. వినోద విలాస కార్యక్రమాలలో పాల్గొనటానికి ఆస్కారాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. వినోదం విలాసం ఎప్పుడు వస్తుందండి? జేబు నిండా డబ్బున్నప్పుడే కదా. ఆ ధనమూలం ఇదం జగత్ అన్నారు కాబట్టి ధనలక్ష్మీదేవి ఈ నెల ఈ రాశి వారిని అనుగ్రహిస్తుందన్నమాట. లక్ష్మీదేవి డైరెక్ట్గా చూస్తుందన్నమాట, కిందకి చూడటం కాదు ఇక్కడ. అందుచేత ధనానికి సంబంధించి మిథున రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. భూగృహ సాఫల్యత కూడా కలుగుతుంది. ధనం ఉన్నప్పుడు సహజసిద్ధంగా అనుకుంటాం కదా, భూమి కొనాలి లేకపోతే గృహం కొనాలి అని చెప్పేసి. హైదరాబాదులో గృహాలు కొనుక్కోవడం చాలా మంచిది, అమరావతిలో భూములు కొనుక్కోవడం చాలా మంచిది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎవడైనా సరే. హైదరాబాదులో గృహం కొంటే రేట్లు బాగున్నాయి, అంటే అద్దెకు వచ్చేవాళ్ళు బాగా డబ్బులు ఇస్తారు. అమరావతిలో అద్దె ఏముందండి? 5,000 6,000 అద్దెలు లేవు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఇది ఆలోచించుకొని ఇల్లు కొనటం అనేది తగ్గించుకోండి. భూములు మాత్రం కొనుక్కోండి, చాలా మంచి యోగం పడుతుంది. ఈ రాశి వాళ్ళు గ్రహించవలసిన సూత్ర ప్రాతిపదిక ఈ యొక్క ఆగస్టు నెల సత్ఫలితరీత్యా మిథున రాశి వారు వాడవలసినటువంటి దుస్తులు ఎరుపు రంగు దుస్తులు. కొలవవలసిన దేవతా స్వరూపం లక్ష్మీ స్వరూపం. లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి చదువుకోవడం చాలా మంచిది. శుక్రవారం నాడు అన్నం పరవాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం వలన చాలా చక్కటి యోగాన్ని ఆ చక్కని తల్లి మనకు ప్రసాదిస్తుందన్నమాట. ఇకపోతే తరువాతి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెల సత్ఫలితం చూస్తే హాయిగా అంటూ మానసిక ఉల్లాసంతో గంతులు వేసేటువంటి లక్షణం ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉంది. చంద్రబాబు గారిది కూడా కర్కాటక రాశి కాబట్టి ఆయన కూడా హాయిగా ఆహా కేంద్ర ప్రభుత్వం ఇంకా కాస్త డబ్బులు ఇచ్చింది అనుకుంటాడు అనమాట. ఇక్కడ ఇది మానసిక ఉల్లాసం ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి స్త్రీ సహాయం కూడా లభ్యపడుతుంది. స్త్రీ సహాయాలు ఉంటాయి. ఆర్థికపరమైన అనుకూలతలు విపరీతంగా ఉన్నాయండి కర్కాటక రాశి వారికి. ఆర్థికమైన చిక్కులు ఏమాత్రం ఉండవన్నమాట. శత్రు జయం, శత్రువులు అనేవాళ్ళు జయింపబడతారు. 100% శత్రు జయం. ఢిల్లీ వెళ్ళి ఎటువంటి ఇది చేసినప్పటికీ చల్లదన్నమాట. శత్రువులు గెలుస్తాం, శత్రువులు జయిస్తారు, అంతే ఇక్కడ గ్రహించవలసింది. అంతేకాకుండా బంధుమిత్రుల పట్ల సమయస్ఫూర్తితో వ్యవహరించే లక్షణాలు అత్యధికంగా ఉంటాయి. అంతేకాకుండా విలాస వస్తువుల కొనుగోళ్ళు కూడాను బాగా జరుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే ప్రతి వాళ్ళు గమనించవలసిన ముఖ్య సూత్రం ఒకటి ఉంది. ఈ మాసం అంతా కూడాను ప్రతి వాళ్ళు కూడాను సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేచి స్నానం చేయాలి. బొట్టు పెట్టుకొని
శ్రీ మహాలక్ష్మీ నమః అని చెప్పేసి అనుకొని దీపారాధన చేయాలి. ఏ ఇంట దీపారాధన చేయబడుతుందో ఆ ఇంట లక్ష్మీ కటాక్షం వచ్చి చేరుతుంది. ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతి రాశివారు కూడాను గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానం. ఈ కర్కాటక రాశివారు ధరించవలసిన దుస్తులు తెలుపు. చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం ఇచ్చే సంఖ్య 5. ఇకపోతే సింహరాశి. సింహరాశి వారికి ఈ ఆగస్టు నెల ఫలితాన్ని కనుక చూసినట్లయితే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆరోగ్యరీత్యా కాస్త జాగరూకత వహించవలసిన పరిస్థితి ఉంది. అందుచేత వీళ్ళు ప్రతినిత్యం కూడాను సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. ఓం ఘృణి సూర్య ఆదిత్యోమని కానీ ఓం సవిత్రే నమః అంటూ కానీ అలా 3 సార్లు కనుక అర్ఘ్యం కనుక ఇచ్చినట్లయితే సవిత్రుడు చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అధికార అనుగ్రహంతో కార్యానుకూలత సంభవిస్తుంది సింహరాశి వారికి. అధికారుల అనుకూలత అంటే హైయెస్ట్ ఆఫీసర్స్ మీకు శతమానం భవతి. శతవిధాలుగా చాలా సంతోషం అండి, మీకు కావలసిన సహాయం అడగండి అని వాళ్ళే అడుగుతూ ఉంటారన్నమాట. నిర్లక్ష్య ధోరణితో తరచూ వివాదాలు కావడానికి ఆస్కారం ఉంది. నిర్లక్ష్యం మాత్రం చేయొద్దు. ప్రతిదీ కూడాను ఏమిటి, ఎందుకు, ఎలా అని చెప్పేసి సింహరాశి వాళ్ళు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకు, ఏమిటి, ఎలా. అంతేకాని వివాదాల ధోరణికి మాత్రం పోవద్దు. తరచూ వివాదాలకి గురి కావద్దు. పెద్దల ఆగ్రహం పనికిరాదు. పెద్దవాళ్ళు ఏదైనా ఆగ్రహించి ఏదైనా మాట అంటే ఓర్పు వహించండి. ఏముందిలేని అంటే అభివృద్ధిని చూసి ఓర్వలేక కూడా చుట్టాలు ఏదో ఒకటి అందామని చెప్పేసి చూస్తూ ఉంటారు ఈ రాశి వారిని. అది మాత్రం పట్టించుకోకండి. ఆగ్రహం చెందవద్దు అని చెప్పేసి మనవి చేస్తున్నాము. అలాగే స్థానచలనం, కొన్నాళ్ళు ఆనందంగా ఎటన్నా వెళ్ళొద్దాం అని కూడా అనిపిస్తుంది వీళ్ళకి. చరస్థిర ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మార్పులు కలుగుతాయి. స్థిర చరాస్తులు కొనుగోలు చేసేటువంటి విధి విధానంలో కూడా హైదరాబాదా అమరావతి అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు. అమరావతి అభివృద్ధి చెందబోతోంది కాబట్టి మన చరాస్తులు అక్కడే ఉండాలి, లేక స్థిరాస్తులు అక్కడే ఉంటే మంచిది కదా అనే ఆలోచనలు కూడా వీళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి అని చెప్పేసి సింహరాశి యొక్క లక్షణంగా చెప్పవచ్చు. సింహము అంటే ఏంటండి, ఆకలేసినప్పుడు మాత్రమే తింటుంది, ఎప్పుడు పడితే అప్పుడు తిందు. ఈ రాశి వాళ్ళు కూడా లక్షణం కూడా అంతే. అవకాశం వచ్చినప్పుడు మాత్రమే అంటారు, అవకాశం రానప్పుడు నాకెందుకు వచ్చిన గొడవలే అనుకుంటారు. ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సింహరాశి వారికి. ఇతరులను మెప్పించగల గొప్ప సామర్థ్యం కూడా ఉంటుంది. అందుచేత వీరికి ఎటుపోయినా కూడాను అభివృద్ధి వచ్చి తీరుతుంది. పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహకరణ కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉంటాయి. వీళ్ళు అభిషేకార్చన మర్చిపోకూడదు. ప్రతి సోమవారం కూడాను ఆగస్టు నెలలో స్వామివారికి అభిషేకం చేయాలి. నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ హర 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 అంటూ అభిషేకార్చన ఏకాదశ ద్రవ్యాలతో కనుక ఆచరించినట్లయితే ఈ రాశి వారికి శతమానం భవతి, శతవిధాలా కూడాను అభివృద్ధికరమైన ప్రభావంతో జీవితాన్ని గడుపుతారు. వీరు ధరించవలసిన దుస్తులు మాత్రం ఎక్కువగా గులాబీ, తెలుపు. వీరికి కలిసి వచ్చే సంఖ్య 6. లక్కీ గాడ్ ఎవరయ్యా అంటే వినాయకుడు. విఘ్నేశ్వర అవిఘ్నమస్తుంటూ బయలుదేరాలి. ఎక్కడికి వెళ్ళినప్పటికీ గరికెతో పూజ చేయాలి ఆ యొక్క స్థితిపతి, నిధిపతి, ప్రియపతికి. మరొక రాశి కన్యారాశి. కన్యారాశి యొక్క ఆగస్టు ఫలితాన్ని కనుక చూసినట్లయితే ఈ రాశి వారికి క్రమక్రమంగా ఆర్థిక పురోభివృద్ధి, ఆర్థిక పరిస్థితులు చక్కగా క్రమక్రమంగా మెరుగుపడతాయి. శత్రువులు జయిస్తారు, రుణ విమోచనం జరుగుతుంది, బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది, అధికారుల యొక్క అనుగ్రహం ఉంటుంది, చేసే వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహం ఉంటుంది,
అప్పుడప్పుడు కించిత్తు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి బయటపడతారు. ధైర్యంతో ముందుకి సాగిపోగల లక్షణాలు అత్యధికంగా కన్యారాశికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కన్యారాశి వారు ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. ప్రతినిత్యం కూడాను నిద్ర నుంచి లేస్తూనే దైవధ్యానంతో జీవితాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. వీళ్ళు గనక ప్రతి శుక్రవారం కూడాను లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కనకదారాస్తవాన్ని గనక పఠించినట్లయితే సర్వే సర్వత్రా కూడాను విజయ దుందుభి అన్ని విషయాల్లో కూడాను జరిగి తీరుతుంది. తాము సంపాదించిన ధనంలో కొంత భాగం దానం చేయాలి అనేటువంటి లక్షణం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటే చాలా మంచిది. వారు చేసే దాన ధర్మాలే వారి పిల్లల పురోభివృద్ధికి నాంది పలుకుతాయి. వాళ్ళు చేసేటువంటి దాన ధర్మాల వలన అనేక రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రాశివారు ఎక్కువగా గులాబీ తెలుపు రంగులు వాడవచ్చు. వీరు ఏ పనికి బయలుదేరినా బుధ గురు శుక్ర సోమవారాలు కలిసి వస్తాయి. వీళ్ళు కొలవవలసినటువంటి దైవం మాత్రం కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామిగా గమనించాల్సి ఉంటుంది సుమా. తరువాత రాశి తులారాశి. తులారాశి వారికి ఆగస్టు నెల కనుక చూసుకున్నట్లయితే ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలి. ధైర్యం ఉండాలండి. అన్ని లక్ష్ములు ఒక ఎత్తు, ధైర్యలక్ష్మి ఒక ఎత్తు కదా. అన్ని లక్ష్ములు లేకపోయినా ధైర్యలక్ష్మి కనుక లేకపోతే మిగతా లక్ష్ములందరూ పారిపోతారు. ఒక ధైర్యలక్ష్మి ఉంటేనే మిగతా లక్ష్ములన్నీ కూడా వస్తాయని శాస్త్రం. కాబట్టి ఆత్మస్థైర్యం, అంతేకాకుండా మొండి వైఖరితో నూతన ప్రయత్నాల్ని కొంతమేర వరకు మీరు సఫలీకృతం చేసుకుంటారు. మీ మార్గం సుగమం అవటానికి కోపోద్రేకాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది కొన్ని విషయాల్లో. దానివల్ల ఏమీ ఇబ్బందులు ఉండవు. అలాగే బంధుమిత్ర భేదాలు లేకుండా చూసుకోండి. భూమి సంబంధించినటువంటి ప్రయత్నాలు బాగా నెరవేర్చుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు. సంతాన అభివృద్ధి కోసం కొంత ధనాన్ని మాత్రం ఈ నెల ఖర్చు చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. అంటే వాళ్ళ చదువులకు కానివ్వండి, వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాలకు కానివ్వండి, వాళ్ళ యొక్క విలాసవంతమైన జీవన విధానానికి కానివ్వండి కొంత ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ రాశి వాళ్ళు షిర్డీ సాయిబాబా గురువారం నాడు ధుని దగ్గరికి వెళ్ళి ఆ ధునిలో తప్పనిసరిగా ఎండిన కొబ్బరి బోండానికి ఆవు నెయ్యి రాసి నవధాన్యాలు 5 సాంబ్రాణి కడ్డీలు అలాగే తప్పనిసరిగా స్వామివారి మనసు నిండా నింపుకొని ధునిలో అవన్నీ కూడా వేస్తూ కర్మ విధ్వంసనే నమః, అకర్మానేక కర్మ వికర్మణే నమః లేక సుకర్మణే నమః అని చెప్పేసి ధునిలో వేయటం గురువారం నాడు మర్చిపోకండి. ఇలా కనుక చేసినట్లయితే అనుకున్న పనులన్నీ కూడాను చక్కగా నెరవేరుతాయి. తులారాశి వారు ఎక్కువగా తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి. వీరికి కలిసి వచ్చే వారం గురువారం. వీరి యొక్క దైవత్వ లక్షణాలు కలిగినటువంటి భగవంతుని అనుగ్రహ తత్వం షిర్డీ సాయిబాబాగా గుర్తిరగాలి. తరువాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి బంధుమిత్ర సమాదరణ జరుగుతుంది. అంటే గెట్ టుగెదర్ ప్రోగ్రాం లాంటిది ఏర్పాటు చేసుకుంటారు. అందరూ చక్కగా వినోదాలు మాట్లాడుకోవడాలు, ఏనాయనా ఎట్లా ఉన్నావు ఏంటి అని పలకరించుకోవడాలు, ఎప్పుడో చూశానురా చాలా కాలమైంది అనుకోవడాలు, ఇట్లాంటివన్నీ కూడా ఈ నెలలో జరుగుతాయి. ఎక్కువగా వినోద విలాస వస్తు సేకరణ కూడా జరుగుతుంది. చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో చాలా అభివృద్ధి కలగడానికి ఆస్కారం అత్యధికంగా ఉంది. ఏదైనా ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసేటైతే చాలా చక్కటి యోగం. అంటే స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి. దానివల్ల కూడా లాభాలు బాగా ఉంటాయి. పూర్వ
పరిచయాల వలన అనుకూలతలు కూడా బాగా ఏర్పడతాయి. దీర్ఘకాలిక వ్యవహారాలలో విజయం కూడా లభ్యపడుతుంది. అంటే ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ టేకప్ చేసినప్పుడు అది విజయసిద్ధి వైపు పయనిస్తుంది అని చెప్పచ్చు. ప్రజారంజకంగా ప్రజోపయోగ కార్యక్రమాలకు సహాయపడటం కూడా జరుగుతుంది. అంటే ఈ జన్మ ఇచ్చినందుకు శివుడు మనం సంపాదించిన దాంట్లో కొద్దిగా అయినా దానం చేయాలి కాబట్టి ప్రజాసేవ కోసం వినియోగించాల్సిన పరిస్థితి ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి శతమానం భవతిగా చెప్పచ్చు. ఈ రాశివారు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని తిరుమల వెంకటేశ్వర శరణు శరణం మదిలోన నీ నామం ఇప్పుడు మరువలేనయా ఓ శేషశయన అంటూ ధ్యానం చేయాలి. ఈ రాశి వారికి దుస్తులు ఎక్కువగా తెలుపు, గులాబీ వర్ణం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఏ పనికి బయలుదేరినా శనివారం, ఆదివారం, సోమవారం బాగా కలిసి వస్తాయి. కంగ్రొత్త విషయాల పట్ల ఆసక్తి కలిగి నూతన కార్యక్రమాలను చేపట్టి విజయపథం వైపు జీవితాన్ని కొనసాగిస్తారని చెప్పవచ్చు. ఇక ధనుస్సు రాశి ఆగస్టు నెల ఫలితాన్ని చూసినట్లయితే స్వశరీర కుటుంబ అనారోగ్యములు కలగడానికి ఆస్కారం ఉంది. అంటే శరీర అనారోగ్యాలు రాకుండా జాగ్రత్త పడాలి. అంటే వేళటికి తిండి తినటం, వేళటికి నిద్రపోవటం లాంటివి తప్పనిసరిగా చేయాలి. ఆరోగ్యలక్ష్మి బాగుంటే అన్ని లక్ష్ములు బాగున్నట్టే కదా. ప్రతివాడికి అష్టలక్ష్ముల వైభవం ఉండొచ్చు కొంతమందికి. అయినప్పటికీ ఆరోగ్యలక్ష్మి కనుక లేకపోయినట్లయితే వేలాది కోట్ల రూపాయలున్న నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో వీళ్ళు ఆరోగ్యలక్ష్మి గురించి తపస్సు చేయాలి, లేకపోతే ధ్యానం చేయాలి, లేకపోతే మహాపాశుపతం అని చెప్పేసి ఉంటుంది. అఘోర పాశుపత హోమం, అఘోర మహాపాశుపత హోమం చేయించుకోండి ఈ రాశివాళ్ళు. అలా కనుక చేయించుకున్నట్లయితే తల వెంట్రుకల దగ్గర నుంచి పాదం యొక్క బొటన వేలు వరకు ఉన్న అనారోగ్యాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని చెప్పి మహాపాశుపతంలో మనకు తెలియజేశారు. అటువంటిది ఈ రాశి వాళ్ళు ఆచరించడం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. కుటుంబ పరస్పరమైనటువంటి వివాదాలు కూడాను ఎక్కువగా పొడసూపే లక్షణాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అధికారుల అండదండలతో కార్యాలు అనుకూలతగా ఉన్నప్పటికీ, మిత్ర సహాయం కూడా కలిగినప్పటికీ అశాంతి నుంచి బయటపడటానికి దైవ దర్శనం అనేటువంటిది చాలా అవసరం ఈ రాశి వారికి. వీళ్ళు వీలైతే శ్రీశైల మహాపుణ్యక్షేత్రం దర్శించుకోవడం, అక్కడ అభిషేకార్చన నిర్వహించుకోవడం మంచిది. ఇంటి వద్ద రామనామ సంకీర్తనంతో కూడిన చాంటింగ్ వినటం చాలా మంచిది. రామ్ రామాయ నమః అనే మంత్రం శతవిధాలా కూడా కలిసి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ రాశి వాళ్ళు కించిత్తు ఆగస్టు నెల జాగరూకత వహించాలి. వీళ్ళు శివారాధన చేసుకోవాలి. వీళ్ళు ధరించవలసిన దుస్తులు తెలుపు. కలిసి వచ్చేటువంటి వారాలు గురువారం, శుక్రవారం. వీళ్ళ లక్కీ నెంబర్ కనుక చూసినట్లయితే 6గా చెప్పాల్సి ఉంటుంది. ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారు ఈ యొక్క ఆగస్టు నెలలో కఠోరవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కఠోర సంభాషణలు మాట్లాడేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. సంతృప్తికరమైనటువంటి ఆదాయాన్ని మాత్రం వీళ్ళు పొందుతారు. అధికారుల యొక్క అనుగ్రహం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో గౌరవ ప్రతిష్టలు సాధిస్తారు. కార్యానుకూలతకు మంచి అవగాహన సోపానాలుగా ఏర్పడతాయి అని చెప్పేసి చెప్పవచ్చు. ప్రతి ఒక్క కార్యం వెనకాల
ఒక కారణం ఉంటుంది. దాన్నే కార్యకారణ సంబంధం అంటారు. కార్యకారణ సంబంధం లేకుండా ఎవరితో మాట్లాడలేరు ఈ ప్రపంచంలో. అందుచేత ఈ రాశి వారికి కార్యానుకూలత అంతా కూడా కార్యకారణ సంబంధం రీత్యా జరుగుతుంది. ఏదైనా భూములు కొనాలన్నా, ఇల్లు నిర్మాణం చేయాలన్నా, కార్లు కొనుక్కోవాలన్నా కూడాను సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ మకర రాశి వారు శివ అభిషేకార్చన చేసుకోవాలి తప్పనిసరిగా ప్రతి సోమవారం కూడా. మాస శివరాత్రికి మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో శివారాధన చేసి తర్వాతనే భోజనం చేయాలి. తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు. అది కూడా మాస శివరాత్రి నాడు ఆచరిస్తే చాలా మంచిది. వారికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. ఇక వీళ్ళు ధరించవలసిన దుస్తులు తెలుపు. వీళ్ళ లక్కీ నెంబర్ 8. లక్కీ దేవుడు పరమేశ్వరుడు వెంకటేశ్వర స్వామి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి దైవత్వ లక్షణాలు అధికంగా కావాలి. అంటే ఏంటన్నమాట, భగవంతుని వైపు భారం వేయాలి. వీళ్ళకి కించిత్తు ప్రమాదభరితమైన పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. మానసికంగా చింత, అప్రయత్న ధన వ్యయం కూడా జరుగుతుంది. ప్రయత్నం లేకుండానే ధనం ఖర్చు అయిపోతుంది. కుటుంబ వివాదాలు జరగకుండా జాగ్రత్త పడండి. స్పెక్యులేషన్ వంటి లాటరీల్లో నష్టపోవడానికి కూడా ఆస్కారం ఉంది. లేనిపోని అపవాదులు వచ్చే సూచనలు ఉన్నాయి. శ్రమ, ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది. వీటన్నిటి నుంచి బయటపడటానికి ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అందుచేత శివాలయంలోని నవగ్రహాల వద్ద ప్రతి శనివారం కూడాను ఆముదంతో అభిషేకం చేయటం శనికి, ప్రతినిత్యం దశరథ కృత శని స్తోత్రం పఠించడం, అలాగే జమ్మి చెట్టు చుట్టూతా 21 ప్రదక్షిణాలు చేసి దీపారాధన ఆచరించటం. కుంభరాశి వారు కడు జాగరూకులై ఉండాలి ఈ నెలంతా కూడాను. వీరికి రక్షణ కవచం సాక్షాత్తు పరమేశ్వరుడే. పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలతో వీళ్ళు ఈ యొక్క నెలని సాఫీగా సాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. వీళ్ళు కొలవలసిన దేవతా స్వరూపం పరమేశ్వరుడే. వీళ్ళకి కలిసి వచ్చే వారాలు శని, ఆది, సోమవారాలు. ఇక మీనరాశి చివరిగా. ఈ మీనరాశి వారికి ఆగస్టు నెల ఫలితం చూస్తే స్త్రీలతో తగాదాలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి, కలహం. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్త్రీల హృదయం నవనీతం, గట్టిపడిందా దాని ముందు వజ్రం కూడా పనికిరాదు అనే సామెత గుర్తుపెట్టుకోండి. అందుచేత ఆ స్త్రీల హృదయంతో ఆటలాడకండి, కలహాలకి తావివద్దు. చెడు లక్షణాలు కలిగిన స్నేహం అనర్థదాయకం. సత్సాంగత్యము సంగించి మది ఆస్వాదింపగా చేసి. సత్సాంగత్యం వల్లనే మంచివాళ్ళుగా మారతాడు మానవుడు. కాబట్టి సత్సాంగత్యం చేయండి. అధిక ధనవ్యయం కాకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ ప్రమాద హేతువులు అనేటువంటి లేకుండా చూసుకోండి. మీరు కనుక చెడు సాహసం చేస్తే ఏ గంజాయో అలవాటైందంటే జైల్లో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందున రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రాశి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెడు సాహసాలు చేయొద్దని మనవి చేస్తున్నాను. బంధుమిత్రుల ఈసడింపులు ఉంటాయి. తలవని తలంపుగా రుణదాతల ఒత్తిడి ఎక్కువైతుంది. శత్రువుల వల్ల ఇబ్బందులు వస్తాయి. అధికార చికాకులు కూడా కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి
మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటి నుంచి రక్షణ కోసం వీళ్ళు ఏం చేయాలంటే రామాయ నమః, మర్కటేశ మహోత్సాహ, సర్వశోక వినాశక, శత్రువున్ సంహార మాం రక్ష శ్రియం దాసే మే ప్రభో అనే మంత్రాన్ని పఠించాలి. ఎరుపు రంగు దుస్తులు, వెల్లుల్లిపై జేబులో పెట్టుకోవటం, ఏ పనికి బయలుదేరి వెళ్ళినా శని ఆది సోమవారాలు వెళ్ళటం, వీరు లక్కీ నెంబర్ 3గా చూసుకోండి. మీనరాశి వారు ఈ ఇత్యాది విషయాలు పాటిస్తే సర్వే సర్వత్రా సుఖం జరుగుతుంది. మరికొన్ని వచ్చే నెల ఫలితాలు తర్వాత చెప్పుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే శ్లోకాన్ని ప్రతి ఒక్క రాశి వాళ్ళు కూడాను ప్రతినిత్యం కూడాను పఠించటం సర్వే సర్వత్రా శుభదాయకం. సర్వే జనా సుఖినో భవంతు.